అటు సంక్షేమము అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమం చేయాలా, అభివృద్ధి చేయాలా. ఈరోజు తీసుకుంటే మన మేనిఫెస్టోలో అనేకమైన విషయాలు పెట్టాం. కానీ అవన్నీ చేయటానికి రాష్ట్ర ఖజానా లేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వంది, మన ప్రభుత్వంది. తీర్చడానికి డబ్బులు లేవు. అవి ఎలా తీర్చాలి? మీరు కట్టే ట్యాక్సులతోనే, మీరు కట్టే జిఎస్టీతోనే, మనందరం కట్టే ట్యాక్సులతోనే తీర్చాలి. ఒక పక్క అప్పులు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోతున్నారు. మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే పెన్షన్స్ 4,000 చేస్తామన్నారు. రాగానే 4,000 చేశారు. అంతేకాకుండా అరియర్స్ మొదటి నెలలో మొత్తం 7,000 ఇచ్చారు. డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. ఈ పెన్షన్స్ సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు కూడు గుడ్డ నీడ అనే నిదానం స్టార్ట్ చేస్తే, కూడు ప్రతి ఒక్కరికి చక్కని తిండి ఉండాలని 2014-19లో అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ని కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం పెట్టేట్టుగా చేస్తే దాన్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాటన్నిటినీ మరలా ప్రారంభిస్తామని ప్రభుత్వం రాగానే ప్రారంభించాం.